హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. అమెరికన్ కథానాయకుడిగా నటించిన దంగల్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. కుస్తీ పోటీ నేపథ్యంలో తెరకెక్కిన గొప్ప చిత్రం ఇది. బలమైన భావోద్వేగంతో నితీష్ కుమార్ పండించిన ప్రతి సన్నివేశం శభాష్ అనిపిస్తుంది. అందుకే అంత గొప్ప విజయం సాధించింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 2000 కోట్ల వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర రాసింది. ఇప్పటికే ఆ రికార్డు అంతే పదిలంగా ఉంది. ఆ రికార్డును కొట్టే ప్రయత్నాలు టాలీవుడ్ చేస్తున్నా పనవడం లేదు. ఈ సినిమా ఒక్క చైనాలోనే 100 కోట్ల వసూళ్లను రాబట్టడంతోనే ఈ ఫీట్ సాధ్యమైంది. అయితే ఈ సినిమా అప్పట్లో పాకిస్తాన్లో విడుదల కాలేదు. రిలీజ్ అయితే అక్కడి నుంచి భారీ వసూళ్లు వచ్చేవి. అమెరికన్ సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఉంది, కానీ రిలీజ్ కాలేదు. దీంతో అక్కడ రిలీజ్ అనేది సస్పెన్షన్ గా మారింది. కారణాలు ఏంటన్నది ఇప్పటివరకు అమెరికన్ కూడా రివీల్ చేయలేదు. అయితే తొలిసారి ఈ విషయం గురించి అమెరికన్ స్పందించారు. సినిమాలో మన జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను తొలగించాలని పాకిస్తాన్ సెన్సార్ సూచించింది. అలా చేయకపోతే వాళ్ళ దేశంలో విడుదల చేయలేమన్నారు. అలా వాళ్ళు చెప్పిన ఒక్క క్షణంలోనే పాకిస్తాన్లో మా సినిమా విడుదల కాదని వాళ్ళకి చెప్పేశాను. అలా చెప్పడానికి క్షణం కూడా ఆలోచించలేదు. నేను అలా చేయడం వల్ల సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావించారు. అయినప్పటికీ భారత్ కి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వనని స్పష్టంగా చెప్పానన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత్ పై అమెరికాకు ఎంత దేశభక్తి ఉన్నది ఈ వ్యాఖ్యలే చెప్తున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు అమెరికన్ ఫ్యాన్స్.